Hi guys, this is Virendra. Welcome to my channel guys. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి మదర్ బోర్డ్ గురించి. గాయస్ మదర్ బోర్డ్ లో వచ్చే కొన్ని రిపేర్స్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్ ప్రీవియస్ వీడియోలో మనం ఎస్ఎంబిఎస్ గురించి తెలుసుకున్నాం, అలాగే హార్డ్ డిస్క్ గురించి తెలుసుకున్నాం, అలాగే ర్యామ్ గురించి తెలుసుకున్నాం. ఈ మూడు వీడియోస్ మీరు చూడకపోతే పైన కార్డ్స్ లో వదిలేస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. గాయస్ ముందు ఆ వీడియోస్ చూస్తే వాటిలో ప్రాబ్లమ్స్ ఉందా లేదా అంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ మూడు పార్ట్స్ లో ఎటువంటి ప్రాబ్లం లేదంటే ఫైనల్ గా మనం చెక్ చేయాల్సింది మదర్ బోర్డు. మీకు మదర్ బోర్డ్ లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరైతే ఖచ్చితంగా చేయలేరు, ఎందుకంటే దానికి ప్రొఫెషనల్ టెక్నీషియన్ అయితేనే మీకు మదర్ బోర్డు రిపేర్ చేయగలరు. అంటే హార్డ్వేర్ పరంగా చేయాలంటే చిప్స్ అవి చేంజ్ చేయాలన్నా, లేకపోతే కొన్ని ట్రాక్స్ ఏమన్నా పోయినా అవి సెట్ చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా ఒక టెక్నీషియన్ అయితేనే చేయగలరు. జస్ట్ మీకు ఒక అవగాహన ఉంటుందని కొన్ని రిపేర్స్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్ ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ పేజ్ ని, ట్విట్టర్ పేజ్ ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకైనా వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. గాయస్ మీకు వాట్సాప్ లో నేను రిప్లై ఇవ్వకపోతే ఏమనుకోకండి, ఎందుకంటే నాకు డైలీ 200 నుంచి 300 మెసేజ్ దాకా వస్తున్నాయి. వాటి వల్ల ఏంటంటే అందరికీ నేను రిప్లై ఇవ్వాలంటే నేను వీడియోస్ చేసుకోవడానికి కానీ, లేదా నా పర్సనల్ లైఫ్ లో నా టైం అనేది స్పెండ్ చేయకుండా నా టైం అంతా వాట్సాప్ కి రిప్లై ఇవ్వడమే సరిపోతుంది. కొంత లేట్ అయినా సరే, లేట్ అయినా నేను మీ మెసేజ్ కి అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. కొంతమందికి రిప్లై ఇవ్వకపోతే ఏం అనుకోకండి. గాయస్ ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. గాయస్ మనం ఎగ్జాంపుల్ గా ఈ మదర్ బోర్డ్ మీద అయితే ప్రాబ్లమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఫిజికల్ గా కనిపించే మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి కామన్ గా ఈ కెపాసిటర్స్ అయితే పోతూ ఉంటాయి. ఈ కెపాసిటర్స్ ఉబ్బడం గానీ, కాలినట్టు గానీ కనిపిస్తే ఇవి అయితే రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి రీప్లేస్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ప్రతి కెపాసిటర్ కి ఒక పవర్ కి సంబంధించిన నెంబర్ అయితే ఆ కెపాసిటర్ మీద అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సేమ్ అదే కెపాసిటర్ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే మీరు చిప్ లెవెల్ కి ఇచ్చినా వాళ్ళు సేమ్ కెపాసిటర్ అయితే రీప్లేస్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. గాయస్ నెక్స్ట్ కంప్లైంట్ వచ్చేసరికి డిస్ప్లే కంప్లైంట్. మీకు డిస్ప్లే రాకపోతే కనుక ఈ సాకెట్ ని చేంజ్ చేస్తారు. ఈ సాకెట్ చేంజ్ చేసినా మీకు డిస్ప్లే రాకపోతే కనుక దీనికి సంబంధించిన చిప్స్ అయితే మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కొన్ని చిప్స్ అయితే ఉంటాయి. ఇవి చేంజ్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. కానీ మీకు డిస్ప్లేకి సంబంధించిన కంప్లైంట్స్ చేయించకపోవడమే బెటర్, ఎందుకంటే అవి చేయించినా ఎక్కువ రోజులు మీ మదర్ బోర్డు మళ్ళీ పనిచేయకపోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ర్యామ్ స్లాట్. మీకు ఈ ర్యామ్ స్లాట్స్లో డస్ట్ పట్టినా, లేకపోతే ఈ ర్యామ్ స్లాట్లో మీకు పిన్స్ అయితే ఉంటాయి. ఈ పిన్స్లో ఏ ఒక్క పిన్ పనిచేయకపోయినా, లేదా ఆ పిన్ అనేది విరిగిపోయినా సరే మీకు ఈ ర్యామ్ స్లాట్స్ అయితే పనికిరావు. అలాగా ఈ ర్యామ్ స్లాట్స్ని అయితే చేంజ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు అయితే ఆ స్లాట్స్ అయితే పని చేయకపోవచ్చు, అంటే మీకు తొందరగా ఈ స్లాట్స్ అయితే సెట్ అవ్వవు. నెక్స్ట్ కంప్లైంట్ వచ్చేసరికి బయోస్ కంప్లైంట్. మీకు ప్రతి బోర్డుకి అయితే బయోస్ చిప్ అయితే ఒకటి ఉంటుంది. ఈ బయోస్ కంప్లైంట్ వచ్చేసరికి ఫస్ట్ మనం బయోస్ సాఫ్ట్వేర్ని రీసెట్ చేయొచ్చు. రీసెట్ చేయడానికి మీకు ఇలాగా షార్టేజ్ పిన్ అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇలాగా ఒక షార్టేజ్ పిన్ అయితే ఉంటుంది. ఇక్కడ 3 పిన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను జంపర్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, మీకు కెపాసిటర్ పక్కన 3 పిన్స్ అయితే ఉన్నాయి కదా. ఈ 3 పిన్స్లో మీకు 2 పిన్స్కి అయితే కామన్గా ఇదైతే షార్ట్ చేసి అయితే ఉంటుంది. మీరు తీసి పక్క పిన్కి పెట్టారనుకోండి ఇలాగా. ఇప్పుడు ఇందాడైతే ఈ 2 పిన్స్కి కనెక్ట్ చేసి ఉంది. ఇప్పుడు ఈ 3వ పిన్కి 2వ పిన్కి కనెక్ట్ చేస్తే కనుక ఉండే సాఫ్ట్వేర్ అయితే రీసెట్ అవుతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ తీసేసి దీనికి పెడితే సరిపోతుంది. అంటే మీరు ఈ పిన్ అనేది ఇటు మార్చి ఒకసారి సిస్టమ్ ఆన్ చేస్తే మీకు బయోస్ క్లియర్ అయితే అవుతుంది. మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఈ పిన్ అయితే అటు చేంజ్ చేసి మీరు ఆన్ చేసుకుంటే బయోస్లో ఏమైనా కంప్లైంట్ ఉంటే ఆ ప్రాబ్లం అయితే రెక్టిఫై అవుతుంది. మీరు అక్కడికి అలా చేసినా సరే ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వలేదంటే కనుక మీకు బయోస్ చిప్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా బయోస్ చిప్ చేంజ్ చేసిన మదర్ బోర్డ్స్ ఏంటంటే ఎక్కువ రోజులు పని చేయకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పీసీఐ స్లాట్. మీకు ఈ పీసీఐ స్లాట్స్లో ఏదైనా డస్ట్ పట్టినా, లేదా ఈ పీసీఐ స్లాట్స్లో ఉండే కార్డ్స్ కానీ ఏదైనా షార్టేజ్ అయినా సరే మదర్ బోర్డ్ అయితే కంప్లైంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ పీసీఐ స్లాట్స్లో మీరు ఆడియో కార్డ్స్ కానీ, లేదా నెట్వర్కింగ్ కార్డ్స్ కానీ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రిమూవ్ చేసి ఒకసారి మీ మదర్ బోర్డ్ని అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ కార్డ్స్ ఉండటం వల్ల కూడా మీ మదర్ బోర్డ్ అయితే డిస్ప్లే రాకపోవడం కానీ, పని చేయకపోవడం కానీ జరుగుతుంది. ఈ ప్లేస్లో నార్మల్గా లేటెస్ట్ మదర్ బోర్డులకి అయితే గ్రాఫిక్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్ స్లాట్లో వచ్చేసరికి గ్రాఫిక్ కార్డ్ అనేది ఒకసారి రిమూవ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. గ్రాఫిక్ కార్డ్ వేరే దాంట్లో వేయడం కానీ, లేదా గ్రాఫిక్ కార్డ్ తీసి మీకు ఆన్ బోర్డ్ డిస్ప్లే పోర్ట్లో కానీ పెట్టి మనం చెక్ చేసుకోవడం బెటర్ మదర్ బోర్డ్ని. మీరు చేయించుకున్న కంప్లైంట్స్ వచ్చేసరికి బయోస్ కంప్లైంట్ ఒకటి, అలాగే ర్యామ్ స్లాట్ చేంజ్ చేయించడం ఒకటి,
మీకు ఈ బ్యాక్ సైడ్ ఉండే పోర్ట్స్ చేయించినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ ఇంటర్నల్గా ఉండే పోర్ట్స్ని మనం చేయించితే కనుక ఖచ్చితంగా అవి ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. అంటే మీకు కొన్ని నెలల పాటు పనిచేసి తర్వాత పని చేయకపోవచ్చు, సంవత్సరాలు పనిచేస్తాని ఎవరు గ్యారెంటీ ఇవ్వరు అనుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ప్రాసెసర్ సైజులో ఉండే చిప్స్ అయితే కొన్ని ఉంటాయి, అవి ఓవర్ హీటింగ్ అయితే అంటే నార్మల్గా హీట్ షింక్స్ అయితే ఉంటాయి, అవి నార్మల్గా హీట్ అవ్వడం కామన్. కానీ మీరు టచ్ చేస్తే కాలిపోయే అంత హీట్ అయితే కనుక మీరు ఆ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయించడం వేస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అవి అప్పటికప్పుడు సెట్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మీకు మదర్ బోర్డ్లో ఉండే కంప్లైంట్స్ అయితే ఇవి గాయస్. మీకు మదర్ బోర్డ్లో వచ్చే కొన్ని రిపేర్స్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. జస్ట్ మీకు ఇది ఎక్స్ప్లెనేషనే, అంటే మీకు ఇది ఎలాగో మీరు చేసుకోలేరు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంటుందని జస్ట్ ఈ వీడియో అయితే చేస్తున్నాను. గాయస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.